నమస్తే వెల్కమ్ టు సెసి టీవీ. ఈరోజు మనతో పాటు సీనియర్ హైకోర్టు అడ్వకేట్ టి ప్రవీణ్ సాగర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సార్, ఇప్పుడు ప్రెజెంట్ సోషల్ మీడియాలో కొంతమంది బెట్టింగ్ యాప్స్‌ని బాగా ప్రమోట్ చేస్తున్నారు. చాలామంది ఫాలో అయ్యి, చాలామంది దేవుడుగా మొక్కే ఒక హర్ష సాయి అనే పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్, నేను ప్రమోట్ చేస్తున్నాను, నేను కాకపోతే ఇంకొకళ్ళు ప్రమోట్ చేస్తారు, దాంట్లో తప్పేంటి? నేను ప్రమోట్ చేస్తున్న మనీని కొంతవరకు, దాంట్లో కొంత పర్సెంటేజ్ పేదలకు ఉపయోగిస్తున్నాను కదా! మీకొచ్చిన బాధేంటి అని డైరెక్ట్‌గా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. తనకు తను డైరెక్ట్‌గా ఒప్పుకున్నాడు కాబట్టి అతని మీద ఎలాంటివైనా లీగల్ యాక్షన్స్ తీసుకునే వీలుందా? ఓకే అండి. ఇప్పుడు యాక్చువల్‌గా మీరన్నట్టుగా గత కొద్ది సంవత్సరాల నుంచి మనము రిగరస్‌గా ఈ ఆన్‌లైన్ యాప్స్ సంబంధించి చాలా టాపిక్స్ చూస్తున్నాం. హ్మ్. యాక్చువల్‌గా కరోనా పీరియడ్‌లో 2021 నుంచి అనుకుంటా, గత 2 సంవత్సరాల నుంచి చాలామంది యాక్చువల్‌గా ఇంట్లో ఖాళీగా ఉండకుండా సోషల్ మీడియా పైన బాగా వర్కౌట్ చేశారు. సో, సేమ్ టైమ్ సోషల్ మీడియాలో ఈ ఇన్‌స్టాగ్రామ్ అని, తర్వాత షార్ట్ వీడియోస్ అని, తర్వాత టిక్‌టాక్ వీడియోస్ అని, మేబీ టిక్‌టాక్ ఇప్పుడు బ్యాన్ అయిందనుకుంటా. అవును. సో, అలాంటి వీడియోస్ చేసుకుంటూ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడం, లేదా వివిధ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడం ఒక ట్రెండ్‌గా మారింది. యాక్చువల్‌గా ఈ సోషల్ మీడియా యాప్స్‌కి ఏమైనా చట్టబద్ధత ఉందా? వాటిని కంట్రోల్ చేసే విధంగా? అంటే మనము ఒక విధంగా చెప్పుకోవాలంటే పూర్తి స్థాయిలో మనకున్న గవర్నమెంట్ లాస్ ప్రకారము దాన్ని కంట్రోల్ చేసే ఒక పర్ఫెక్ట్ విధానం ఏది కూడా ఉందని మనం చెప్పలేము. అందుకోసమే మనం సోషల్ మీడియాలో చానా వీడియోస్ గానీ, చానా ఒక ఎడిటెడ్ వీడియోస్ ముఖ్యంగా, సో, యాక్చువల్ రియల్ వీడియోస్ కాకుండా ఎడిటెడ్ వీడియోస్ ఎక్కువగా చూస్తూ వేరే వారిపైన, ముఖ్యంగా సెలబ్రిటీకి సంబంధించి, తర్వాత స్పోర్ట్స్ పర్సన్ సంబంధించి, తర్వాత ప్రముఖ వ్యక్తుల పట్ల వచ్చే వీడియోస్‌ని వీళ్ళు వాడుకుంటూ దాన్ని ఎడిట్ చేస్తూ వాళ్ళకి నచ్చినట్టుగా దాని వెనుక బ్యాక్‌గ్రౌండ్ సౌండ్స్, వీడియోస్ అవి పెట్టుకుంటూ పోస్ట్ చేయడం జరుగుతుంది. సో, హ్మ్. దీని వెనక మోటో ఏందంటే ముఖ్యంగా ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు ఈ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల లైక్స్ పెరగడమనో, వ్యూస్ పెరగడమనో, లేదంటే యూట్యూబ్‌లో అయితే క్లిక్స్ రెవెన్యూ. రెవెన్యూ జనరేట్ చేసుకోవడం కూడా, వ్యూవర్స్ పెరగడమనో, లేదంటే సబ్‌స్క్రైబర్స్ పెరగడమనో, ఇలాంటి ఒక ఆర్థికపరమైన లాభం గూడా వాళ్ళకు ఉందని తెలిసిన తర్వాత, దీని యొక్క సోషల్ మీడియా క్రేజ్ చాలా విపరీతంగా పెరిగిందని చెప్పుకోవచ్చు. సో, మీరడిగిన ప్రశ్న, ఈ మధ్య కాలంలో హర్ష సాయి అనే ఒక వ్యక్తి కూడా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాడు. హ్మ్. సో, నేను కూడా అక్కడ ఇక్కడో చూషిన. యాక్చువల్‌గా హర్ష సాయి అనే అతను మొన్న ఒక షాప్‌కి ఎక్కడనో వెళ్తే, ఆ షాప్ వాళ్ళు అతని ఫోటో పెట్టుకొనున్నారు. హ్మ్. సో, మేబీ అతను పెట్టిచ్చాడా? వాళ్ళు పెట్టారా? మనకు తెలియదు. ఒక రూ. 1,00,000 వాళ్ళకిస్తున్నట్టుగా ఒక పాలమ్ముకునే వాళ్ళు, ఆహ్, న ఎక్కడో నర్సాపురం ఏదో ఎక్కడో ప్రాంతానికి సంబంధించిన వాళ్ళనుకుంటా. ఇక్కడ హ్మ్. హైదరాబాద్‌లో పెట్టుకోవడం జరిగింది. సో, ఇట్లా వాళ్ళు ఒక రకంగా మరి వాళ్ళకు ఒక రూ. 1,00,000 సాయం, ఆర్థిక సాయం అంటే అదేం తక్కువ అమౌంట్ కాదు. సో, హ్మ్. మరి హర్ష సాయికి సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతోటి ఆయన రూ. 1,00,000 ఇస్తుండా? సో, ఆ రూ. 1,00,000 ఇస్తున్న విధానాన్ని ఆయన చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, దాని ద్వారా వచ్చే క్లిక్స్, వ్యూస్ ద్వారా రెవెన్యూ జనరేట్ చేసుకుంటుండా అనేది ఇప్పుడు కాయిన్‌కి 2 వైపులుంటాయండి. హ్మ్. ఒకవైపు మంచి, చెడు అనుకుంటే, సో, మంచిని చూస్తే యాక్చువల్‌గా అతను చేసే సహాయం మంచిదని చెప్పొచ్చు యాక్చువల్‌గా. సో, రూ. 1,00,000 ఒక అన్నోన్ పర్సన్‌కి ఈరోజు హ్మ్. తెలిసిన వాళ్ళకే డబ్బులు ఇవ్వాలంటే ఎవరు ముందుకు రారు. 500 కూడా ఇవ్వడానికి ఇవ్వడానికి రావట్లేదు. ముందుకు రారు. అలాంటప్పుడు ఇతను లక్షల రూపాయలు, వేల రూపాయలు దానం రూపంలో ఇస్తున్నాడంటే అదొక గొప్ప విషయంగానే భావించొచ్చు. పిల్లలకు కూడా పుస్తకాలు పంపిణీ చేస్తాడంట. హ్మ్. డ్రెస్సులు ఇస్తాడంట. అలా కొన్ని చూస్తున్నాం అక్కడక్కడ. సో, అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్. సో, ఇతనికి ఇన్ని లక్షల డబ్బు ఎక్కడిది? పూర్ హ్మ్. బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చారని చెప్తున్నారు. ఇంత రెవెన్యూ ఎలా జనరేట్ చేయగలుగుతున్నాడు? సో, ఈ మధ్య ఒకటి కూడా విన్నాం. ఫిల్మ్ కూడా తీస్తున్నాడని ఎక్కడో న్యూస్‌లో చూసాం ఆ! మనం. తన మూవీ వస్తుంది ఓన్‌గా అని. ప్రొడ్యూస్ చేస్తున్నాడు. సరే, హ్మ్. ఒక నార్మల్ 'అర్ష సాయి' అనే వ్యక్తి ఆ స్థాయికి ఎట్లా రీచ్ అయ్యిండు ఫిల్మ్ తీసుకునే స్థాయికి? హ్మ్. అనుకుంటే యాక్చువల్‌గా అతను ఖచ్చితంగా సోషల్ మీడియాని వాడుకొనే రెవెన్యూ జనరేట్ చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. సో, ఆ సోషల్ మీడియాని వాడుకునే క్రమంలో అతను కొన్ని ఎథిక్స్, మోరల్స్, తర్వాత చట్ట పరిధిలో అన్ని కార్యక్రమాలు, అవి ఎడిటింగ్స్ గానీ, తర్వాత పోస్టింగ్స్ గానీ చేస్తున్నాడా లేదా మనం చూసుకోవాలి. హ్మ్. సో, అవన్నీ గూడా ఆయన చట్ట పరిధిలో ఉన్నాయనుకోండి, సో, అతను చేసే పనులేం తప్పుగా మనం భావించడానికి అవకాశం లేదు. అంటే తనకు తనుగానే అగ్రీ చేశాడు. హ్మ్. బెట్టింగ్ యాప్స్‌ని నేను ప్రమోట్ చేస్తున్నా. ఓకే. ప్రమోట్ చేయడం, చేసిన మనీలో కొంత నేను హెల్ప్ చేస్తున్నానని. ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఒక తప్పు చేసి, ఆ తప్పులో వచ్చిన దాన్ని నేను మంచికే యూజ్ చేస్తానంటున్నారు కదా! అతను బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేయడం వల్ల ఎందరి లైఫ్ పాడైపోద్ది. బెట్ ఖచ్చితంగా బెట్టింగ్ అనేది మన ఇండియాలో ఏ స్టేట్‌లోనైనా అది బ్యాన్ చేయబడింది. హ్మ్. బెట్టింగ్ గాని, బెట్టింగ్ యాప్ గాని, బెట్టింగ్ చేస్తున్న ముఠాలు గాని, బెట్టింగ్ చేస్తున్న వ్యక్తులు గాని అందులో ఐదర్ బెట్టింగ్ చేసేవారు, దాని తర్వాత అది నిర్వహించేవారు. అందరూ హ్మ్. కూడా చట్టానికి ఖచ్చితంగా వారిపై శిక్ష ఉంటుంది. హ్మ్. చట్ట పరిధిలో వారికి ఖచ్చితంగా శిక్షలు పడాల్సిందే. సో, దాన్నెవరు కూడా ఎంకరేజ్ చేయకూడదు. బెట్టింగ్ అనేదేంటంటే ఈజీ మనీ.
సో ఈజీ మనీ ఎర్న్ చేయాలనే ఆలోచనతోటి బెట్టింగ్లోకి వెళ్తారు ఎవరైనా. మరి సో తనకి తనగానే ఒప్పుకొని అగ్రీ ఆ! చేశాడు కదా! ఈ మరి తన మీద ఇంకా ఎందుకని బెట్టింగ్ యాక్షన్ యాప్‌లు తను తీసుకోలేదు? ప్రమోట్ చేస్తున్నాడని ఖచ్చితంగా ఒక ఎవిడెన్స్ గాని ఉండున్నట్టయితే సైబర్ క్రైమ్స్‌లో ఖచ్చితంగా కేసు రిజిస్టర్ అవుతుంది. సో, సైబర్ క్రైమ్స్‌కి ఎవరైనా కంప్లెయింట్ ఇచ్చినచో ఆ బెట్టింగ్ యాప్స్ డెవలప్ చేసేది ఇతనే. దీని వెనక ఇతనే ఉన్నాడు. ఇతనే వాటిని ప్రమోట్ చేస్తున్నాడు. దాని తర్వాత వీటి ద్వారా చాలామంది లైఫ్స్ ఆగమైపోతున్నాయని తెలిసినప్పుడు ఖచ్చితంగా అతనికి సైబర్ క్రైమ్స్‌లో గాని ఖచ్చితంగా ఆ బెట్టింగ్ అనేది బ్యాన్ కాబట్టి ఏ సెక్షన్ అయితే అట్రాక్ట్ అవుతుందో దాని ప్రకారం అతనికి శిక్ష అవుతుంది. ఖచ్చితంగా శిక్ష అంటే పడుతుంది. ఒకళ్ళు దొంగతనం చేశారు అని వేరే ఒకరు కంప్లెయింట్ ఇస్తే, హ్మ్. దాంట్లో ఎవిడెన్స్ దొరికేంత వరకు వెయిట్ చేస్తారు. కానీ ఒకతను నేనే దొంగతనం చేశాను అని డైరెక్ట్‌గా ఒప్పుకుంటే ఎవిడెన్స్‌తో ఏం సంబంధం లేదు. అతని మీద యాక్షన్స్ తీసుకోవచ్చు. సో, ఇప్పుడు తను సరే ఇది కూడా ఒక పబ్లిసిటీ స్టంట్ అయ్యుండొచ్చు. అతను హ్మ్. చెప్పే విధానం గూడా. దాన్ని గూడా ప్రమోషన్‌కి వాడుకోవచ్చు. సరే హ్మ్. అతను చెప్పిన రియల్‌గా ఎవరైతే బాధితులుంటారో, ఎవరైతే సఫరర్స్ ఉంటారో వారు ముందుకొచ్చి అతని పైన ఒక కంప్లెయింట్ ఇచ్చినచో ఖచ్చితంగా పోలీసు వాళ్ళు కేస్ రిజిస్టర్ చేస్తారు. వారి పైన యాక్షన్ కూడా తీసుకుంటారు. అలాంటిదేముండదు. చట్టానికి ఎవరు అతీతులు కాదు. ఎవరైనా చట్టం ముందు సమానమే. అది హర్ష సాయే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. వేరే ఒకళ్ళు వచ్చి కంప్లెయింట్ ఇచ్చేంత వరకు ఎందుకు? అతను డైరెక్ట్‌గానే ఒప్పుకున్నాడు గదా! నేను బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తున్నాను అని. మరి డైరెక్ట్‌గా నువ్వే ఒప్పుకున్నావని ఆ ఒక్క క్లిప్ తీసుకొని వెళ్లి అతని మీద యాక్షన్ తీసుకోవచ్చు కదా! ఎందుకని ఇప్పటి వరకు అతని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు? ఖచ్చితంగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఇలాంటి విషయాలు ఎన్నో ఉంటాయన్నట్టు. అది నిజమా అబద్ధమా అని తేల్చుకోవడానికి కొంత టైం పడతది. హ్మ్. మనకున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సిస్టాన్ని బట్టి మనకు రియల్‌గా అంత ఫోర్స్ ఉండదన్నట్టు. ఆన్‌లైన్‌లో జరిగే యాక్టివిటీస్ అన్నిటిని మానిటర్ చేసే సిస్టమ్ లేదు సరిగ్గా. హుహు. అలా మానిటర్ చేస్తూ అదొక కంప్లెయింట్‌గా రైజ్ చేసి సుమోటోగా తీసుకొని కేస్ ఫైల్ చేయాలంటే కొద్దిగా ప్రాసెస్ అవుతుంది. సో, ఖచ్చితంగా అతను తనంతట తాను అడ్మిట్ అవుతున్నా అది పోలీస్ డిపార్ట్‌మెంట్ దృష్టిలో గాని, గవర్నమెంట్ దృష్టికొస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. అంటే ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ తనకు తనుగానే చెప్పాడు. అది కూడా చాలామంది ఫాలో అవుతున్న ఒక పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్ తనకు తనుగానే నేను బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తున్నాను. సో వాట్ అన్నట్లుగా తను చెప్పాడు. సో అలాంటి ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉన్నప్పుడు కొంతమంది ఈ మధ్యనే వచ్చే కొంచెం బిగినర్స్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉంటారు గదా! అంత పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్‌ని ఏం చేయలేదు. మమ్మల్ని ఏం చేస్తారు అన్నట్లుగా వాళ్ళు కూడా అలాంటి రూట్‌నే ఎంచుకునే ఛాన్సెస్ ఉంటాయి కదా! అవును. మరి వాళ్ళని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేయమని కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నాడు ఒకవైపు నుంచి. ఇంకో వైపు నుంచి బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తున్నానని చెప్తున్నాడు. మరి 2 వైపులా ఏ ఒక్క వైపు కూడా ఎందుకని ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోలేదు? ఇప్పుడు మీరు ఒకటే మీరు చెప్పే విషయంలో ఏందంటే, అతను హర్ష సాయి తనంతట తానే బెట్టింగ్ యాప్స్‌ని నడుపుతున్నా, హ్మ్. సో, అతని పైన పోలీసు వారు గాని, మిగతా ఎవరు గాని చర్యలెందుకు తీసుకోవట్లేదు తీసుకోలేదు. మీరంటున్నారు. ఆ! అవును. సో, ఇప్పుడు అది గూడా ఒక సోషల్ మీడియాలో వచ్చే వీడియో మాత్రమే. అతను బెట్టింగ్ యాప్ నడుపుతున్నానని చెప్పడం అవన్నీ గూడా. అవన్నీ గూడా అథెంటికేటెడ్‌గా ఎక్కడ గూడా స్టేట్మెంట్స్ కనబడదు. అతను వీడియో ప్రమోషన్ స్టేట్‌మెంట్ ఉంది గదా! ఆ! వీడియో స్టేట్మెంట్ ఉంది. ఆ వీడియో స్టేట్మెంటు పోలీస్ దృష్టికి గాని, గవర్నమెంట్ దృష్టికి గాని వెళ్ళాలి. వాళ్ళ హ్మ్. దృష్టికి వెళ్ళి ఉండకపోవచ్చు ఇప్పటివరకు. హ్మ్. వెళ్ళి ఉండుంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. యాక్షన్ తీసుకుంటారు. దాంట్లో కొంచెమైనా నిజం ఉందనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు శిక్షార్హులే. చట్టపరంగా చర్యలుంటాయి వారి పైన. ఇంత ట్రెండింగ్ టాపిక్ ఇంకా పోలీసుల దగ్గరికి వెళ్ళలేదంటారా? ట్రెండింగ్ టాపిక్ అని ఎలా అనుకుంటాం? దేశంలో, రాష్ట్రంలో చాలా యూట్యూబ్‌లో సమస్యలుంటాయి. ఆహా! సో, వాటి గురించి ఆలోచిస్తారు గానీ, ఇప్పుడు వీళ్ళంతా సోషల్ మీడియా స్టార్స్ ఈ మధ్య ఎక్కువొస్తున్న వాళ్ళు. సో, హ్మ్. వాళ్ళకంటే మనకు ఈ యొక్క లా అండ్ ఆర్డర్‌కి సంబంధించిన విషయాలు, తర్వాత గవర్నమెంట్ రిలేటెడ్ ఇష్యూస్ అవి ఫస్ట్ ప్రయారిటీ. సో, ఈ సోషల్ మీడియా ఒకవేళ ఇష్యూస్ బెట్టింగ్ అంతే. యాప్స్‌ని ప్రమోట్ చేస్తున్నాడని క్లారిటీ ఖచ్చితంగా వచ్చేసింది. బెట్టింగ్ కన్ఫర్మ్ యాప్స్ ద్వారా అయిపోయిందంటే వీరు అయిపోతే సఫరర్స్ ఉండి, ఆ హ్మ్. బెట్టింగ్ యాప్స్‌కి ఇతనే కారకుడు అనుకుంటే ఖచ్చితంగా అతను శిక్ష అనుభవించాల్సొస్తుంది. ఎలాంటి శిక్ష పడే ఛాన్సెస్ ఉంటాయి? చట్టపరంగా అతను ప్రూవ్ కావాలండి. ప్రూవ్ కావాలి. సైబర్ క్రైమ్స్ రిలేటెడ్ ఇష్యూస్. తర్వాత రియల్‌గా ఎవరైనా సఫరర్ అయ్యి వాళ్ళు ఏదైనా అఘాయిత్యం అలాంటివి చేసుకుంటే దానికి తగ్గట్టు సెక్షన్‌లు వాళ్ళు రియల్‌గా అయితేనే మాకు అదని చెప్తూ, లేదంటే అతను ఎవరినైనా చీటింగ్ చేస్తే, ఆ చీటింగ్‌కి సంబంధించిన కేసులు ఏమైనా రిజిస్టర్ అయితే వాటికి సంబంధించిన కూడా శిక్షలు కోర్టు తీర్పిచ్చి నిర్ణయిస్తుంది. ఓకే. ఇప్పుడు ఆ ఒక్క వీడియో గవర్నమెంట్‌కి వెళ్ళేంత వరకు అతని మీద ఎలాంటి యాక్షన్స్ రావు. హ్మ్. ఒకవేళ ఎవరైనా అతని మీద కంప్లెయింట్ ఇస్తే తొందరగా దాని మీద ఏదైనా ఖచ్చితంగా. యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. 100% ఉంటాయి. సో, ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ద్వారా మోసపోయాననుకుంటున్నారో, ఎవరైతే దానివల్ల మేము చాలా లాస్ అయ్యామనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ టాపిక్‌ని రైజ్ చేయాలనుకుంటే రైజ్ చేయండి. చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేయకుండా ఇంకొంతమంది బెట్టింగ్ యాప్స్‌లో పోగొట్టుకోకుండా ఉంటారు. అంతే కదా సార్? అంతే అండి. థాంక్ యూ సార్.